వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కాసు మహేష్ రెడ్డి నివాసంలో వైసీపీ నేతలు మాజీ మంత్రి వర్యులు విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న నాపైన మాచర్ల ఎమ్మెల్యే జూలకంత్రి బ్రహ్మారెడ్డి ఏవేవో విమర్శలు చేశారని, పర్సనరావుపేటలో రెడ్డి ఎయిడెడ్ కాలేజీ స్థలాన్ని మా కుటుంబీయులకు 60 ఏళ్ల క్రితం కొన్నారని, ఆ కాలేజీలో అన్ని అనుమతులతోటి మేము కన్వెన్షన్ హాల్ కట్టి వ్యాపారం చేస్తున్నామని, చదువు సంస్కారం లేకుండా బ్రహ్మారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. నర్సరావుపేట కాసు కన్వెన్షన్ సెంటర్పై బహిరంగ చర్చకు నేను సిద్ధం, బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమేనా అని బ్రహ్మారెడ్డి, మా ప్రభుత్వ హయాంలో పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయి, నీతిగా ఉంటాడని నువ్వు గుంటూరులో నీ కొడుకు పెళ్లి 10 కోట్లు ఖర్చు పెట్టి ఎలా చేశావు? మా కుటుంబ చరిత్ర గురించి టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుని అడిగి తెలుసుకోండి. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ నేతలపై లేనిపోని గాలి పోగేసుకొని కేసులు పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగం. వెల్దుర్తి జంట హత్యల కేసులో పిన్నెలికి సంబంధం లేదు. గొడ్లపాడు గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరే జంట హత్యలు జరిగాయి. ఇప్పుడు మమ్మల్ని వేధించిన వారిపై మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కాసు కుటుంబం ఎలాంటిదో పల్నాడు ప్రజలందరికీ తెలుసు. జగనన్న అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ సంగతి తేలుస్తాం. పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసం మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే కాసు పిన్నెలపై కాసు మహేష్ రెడ్డి బ్రహ్మారెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. వెల్దుర్తి జంట హత్యలు జరిగిన గంటలోపే స్వయంగా అప్పటి జిల్లా ఎస్పీ స్పాట్లోకి వెళ్లి ఆధిపత్య పోరే హత్యలకు కారణమని మీడియా ముఖంగా చెప్పారు. పిన్నెల్లి ప్రదర్శన విగ్రహాల దొంగలు అనడం పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. మా పార్టీ నేతలపై నిరాధార ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇక్కడి వరకు ఒక కేసు అయినా నిరూపించడం అయ్యిందా అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో నిన్న మాచర్ల శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ, అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పార్టీలో 2 గ్రూపుల మధ్య నర్సరావుపేట పట్టణంలో మాచర్ల నుంచి హుటాహుటిన పరిగెంతుకొట్టు వచ్చి జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకు ముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరైనా అంతే, ప్రత్యర్థులను అందరూ